ఓకే. అది. సరే అన్న ఇంకొకటి ఫైనల్‌గా హ్మ్. చాలా వరకు ఇటీవల కాలంలో ఒక బిడ్డను తల్లి చంపడము, అన్నా. భర్తను భార్య చంపడము, అవును. ఇట్లా కొడుకును తల్లి చంపడము. అవును. అంటే ఈ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ సంఘటనలు మన మేఘాలయలో కూడా ఒక భార్య అవును. తన ప్రేమికుడితో హనీమూన్‌తోని అవును. ఆ! హనీమూన్ పేరుతోటి ఒక అవును. ఇష్యూ జరిగింది. మొన్న జీడిమెట్టలో ఒక ప్రేమ విహారంలో ఒక ఒక మైనర్ బాలిక తన అవును. తల్లిని చంపింది. అవును. అంటే ఇట్లాంటి చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. చాలా సంఘటనలు. గుండె కూడా చాలా బరువెక్తుతాయి ఇవన్నీ కూడా వింటే. సో, ఎందుకు ఇంత సమాజంలా ఇంతటి దుస్థితి ఎందుకిట్లా వాటిల్లింది? ఒకవైపు అంటరానితనం అని మీరే అవును. అంటున్నారు. అవును. ఇంకోవైపు ఇట్లాంటి అది సామాజిక సమస్య. సామాజిక సమస్య. అవును. కానీ ఇది కూడా ఇట్లాంటి వ్యవహారాలు, ఇట్లాంటి సంఘటనలు చాలా బాధేస్తున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అసలు? అంటే ఒకటన్నా మీకు తెలియని గాదు. అసలిట్లా అందరికి తెలిసిందే. మద్యానికి, జూదానికి, సెక్స్‌కి, అధికారానికి హ్మ్. ఇంకా రకరకాల వాటికి బానిసైనటువంటి వ్యక్తులు ఎంత నీచానికైనా ఒడిగడతారు. హ్మ్. మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. హ్మ్. ఆ అమ్మాయి 16 సంవత్సరాల పాప కన్న తల్లి అంజలిని చంపడానికి హ్మ్. ప్రధాన కారణం ఏంటి? ఆమె నాకు తెలుసు అంజలి. నాతో ఎవరు పాటు. జీడిమెట్ల చనిపోయిన అంజలి. అంజలి నా ఆమెకు మీకేంటన్న రిలేషన్? మేము కలిసి పనిచేసాం. పాటలు పాడినవాళ్ళం. ప్రజా ఉద్యమాలు అనేక ఉద్యమాలలో రోడ్లెక్కి మా ప్రాంతంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం. ఆ ఊరు గూడా మా మహబూబాబాదు పక్కన మా జిల్లానే. చాకలి ఐలమ్మకి సంబంధించిన వారసురాలని చెప్పేసి విన్నా. నిజమేనా అది? అంటే ఆ విషయం ఎప్పుడు మనకు తెలీదన్న. ఆమె చాలా సార్లు ఏం చెప్పేదంటే, "నేను చాకల ఐలమ్మ మనవరాల్ని. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తా. హ్మ్. మా అవ్వ తను" అని చెప్పుకునేదని. ఓకే. రిలేషన్ అంటే 2 రకాలన్న. ఒకటి రక్త సంబంధం, రెండోది కుల సంబంధం. హ్మ్. మీకు అర్థమైందా? ఓకే. నేను అంబేద్కర్ బాబాసాహెబ్ వారసునే అంటా. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంట్లో పుట్టలేదు గదా! పుట్టలేదు. వారసత్వాన్ని మోసేటువంటి వారసుడిని. అంతే. మీకు అర్థమైందా? అంతే. సో, నేను గూడా అడిగాను వాళ్ళ పెద్దక్కని. "అక్క మరి మీకేమన్నా రక్త సంబంధమా? కుల సంబంధమా?" అనంటే, "మాకైతే మా అమ్మమ్మ ఏదో చెప్పుకుంటూ వచ్చింది. అది వాళ్ళ కుటుంబ సమస్య. నాకు తెలిసైతే ఆమె సాకలైలవ మనవరాలే అని చెప్పుకునేది. నిజంగా రిలేషన్ ఉందా? లేదా? అని నాకైతే స్పష్టత లేదన్న ఆ విషయంలో." సో, నేనేమంటానంటే అటువంటి ఒక మహిళను కన్న తల్లిని చంపడానికి ఒడిగట్టింది ఒక కన్న కూతురు అనంటే బికాస్ ఆఫ్ వాడిచ్చిన చాక్లెట్‌లా, బిస్కిట్‌లా, ఫోన్‌లా అనేది పక్కన పెడితే ఇన్‌స్టాగ్రామ్‌లో 8 నెలలు పరిచయమైనటువంటి వ్యక్తి నిన్ను కన్న తల్లిని వ్యక్తి కోసం నువ్వు కన్న తల్లిని చంపడానికి ఒడిగట్టావు. సుత్త తీసుకొని అతి కిరాతకంగా నువ్వు నరికి చంపావంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఈ సోషల్ మీడియాలలో ఈ ప్రేమలు, దోమలు ఇయన్నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చూసి హ్మ్. ముక్కు మొహం తెలవనోడిని ప్రేమించి అందరూ అట్లనే. హ్మ్. అరే కట్టుకున్న భర్తని నువ్వు నీ ప్రియుడి కోసం చంపి నువ్వు డ్రమ్‌లో ఏసినావనంటే నీకు వాడి బతుకు వాడు బతుకుతాడు కదా! నీకు నచ్చలే అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? డైవర్స్ తీసుకోవచ్చు. డైవోర్స్ తీసుకోవచ్చు కదా! చట్టాలు నచ్చలేదంటే. అంతే నచ్చలేదంటే. కదా! చంపాల్సిన అవసరం ఏముంది? శివరారం గాజుల రామారంలో చూసాం. ప్రియుడి కోసం ముగ్గురు కన్న పిల్లల్ని చంపి, భర్తను కూడా చంపి ప్రియుడితోని పోయింది. ఆ! ఎంత దూరం పోయింది రేషమి. అంటే వీళ్ళకి కామం చట్టాల పట్ల క అవగాహన లేదా? లేకపోతే ఇప్పుడు చంపితే మేము దొరకము అనేటువంటి భ్రమలో ఉన్నారా? మన దేశంలో లేకపోతే వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఓయో రూమ్‌లోకి పర్మిషన్‌లు ఇచ్చేసాడు. దీనికి కూడా నరేంద్ర మోడీ గారు కానీ నేనేమంటున్నా ఇప్పుడు కట్టడి చేయాల్సినటువంటి క్రైమ్‌ని సరే వాళ్ళు ఎందుకు తెచ్చిర్రు ఏందన్న పక్కన పెడితే నేను కొన్ని చూశానన్న. హ్మ్. పర్సనల్‌గా నీ మీరు ఎలా భార్యతో మాట్లాడుతున్నారంటే ఆ! ఏం జరిగినా దేశంలో నరేంద్ర మోడీ మరి మా ఏం అభివృద్ధి జరిగినా నరేంద్ర మోడీ ఘనత అయినప్పుడు దేశంలో ఏం అన్యాయం జరిగినా హ్మ్. ఇటువంటి తల్లి బిడ్డని చంపినా, బిడ్డ తల్లిని చంపినా నరేంద్ర మోడీ కారణం అంటే ఆ విధంగా తప్పు పెట్టట్లే. ఆ! ఓయో రూమ్‌లకు సుప్రీం కోర్టే పర్మిషన్ ఇచ్చింది గదా! హ్మ్. ఓకేనా? హ్మ్. అరే ఇది మన సంస్కృతి గాదు. మన చట్టాలు అట్లున్నాయి. మరి చట్టాలు దాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? హ్మ్. ప్రభుత్వాలదే గదా! హ్మ్. ఓకే. మాది అంబేద్కరు, బుద్ధుడు, కార్ల్ మార్క్స్ ఎర్ర జెండా, నీలి జెండా ఐడియాలతో పనిచేసింది కాంగ్రెస్ పార్టీ గాదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నది మా ప్రభుత్వం. మీరన్నది కరెక్టే. హ్మ్. నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ కండువా నేను కప్పుకోలే. నాకో కండువ ఉన్నది. బీజేపీ పార్టీ కండువా నేను కప్పుకోలే. సో, నేనేమంటున్నా అంటే మా కాంగ్రెస్ పార్టీ ఏంది? అందరు కాంగ్రెస్ పార్టీ గదా! రేవంత్ రెడ్డి గారు మనందరికీ ముఖ్యమంత్రి గాదా? ముఖ్యమంత్రే గదా బ్రదర్! బీజేపీ ముఖ్యమంత్రి ఉంటే కూడా మా ముఖ్యమంత్రి అందరూ ముఖ్యమంత్రే గదా! అవును. ఇప్పుడు మా ప్రధాన ప్రధానమంత్రి అంటున్నారా? ఎందుకనను బ్రదర్ మొన్న బర్త్‌డే అయితే ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టి, ఇన్ని కేకులు పెట్టి, పూలు పెట్టి శుభాకాంక్షలు గూడా చెప్పిన మరి గదా! అట్లాంటి ప్రధానమంత్రిని మీరు ఎట్లా తిడతారు? అరే! విమర్శ చేయడం నేను విమర్శలంటే బూతులు తిడుతున్నారు కదా! బూతులెక్కడ బ్రదర్ సన్నాసి అంటే బూత్ ఎట్లయితది? బూతే అయితది. ఎట్టయితే పీకుతానికొచ్చినవన్న కేసీఆర్‌ది బూత్ అయితదా? బండి సంజయ్ అరే! బామ్మారిది అని తిట్టిండు కదా ప్రజాప్రతినిధిని. ఈయన ఎన్నుకోబడ్డట్టు అక్కడనే ప్రజలు ఎన్నుకున్నారు గదా! ఇక నరేంద్ర మో కేసీఆర్ ఏం పీకుతుండే ఫార్మ్ హౌస్‌లా? 4,00,00,000 మందికి జీతగాడన్నాడు. ఎవరన్నాడు? బండి సంజయ్ కేంద్ర మంత్రి అన్నాడు. మరి అలాంటప్పుడు 4,00,00,000 మంది కేసీఆర్ జీతగాడైనప్పుడు 140,00,00,000 మందికి నరేంద్ర మోడీ పెద్ద జీతగాడు గదా! అంటే బండి సంజయ్ యొక్క వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మీరు నరేంద్ర మోడీని వాళ్ళ భాషలో వాళ్ళకి సమాధానం చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు పెద్ద జీతగాడు. బండి సంజయ్ భాషలో. నేను బండి సంజయ్ ఈ దేశానికి ఈ ఎంపీ సారీ మంత్రి కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. హ్మ్. అదే సంస్కారం అయితే మేము నేర్చుకున్నాం. అదే మారిపోయింది. అది నేర్చుకున్నటువంటి మీరు ఆ! వారి ఐడియాలజీని వాళ్ళకి మాత్రమే. వాళ్ళకి కౌంటర్ చేయడానికి మాత్రమే నేర్చుకున్నా. మిగతా వాళ్ళకి గాదు. ఓకే. ఆ!
ఇటువంటి ఓయే రూమ్స్‌లలోకి ఎళ్ళేటువంటి స్వేచ్ఛ ఉన్నది. మీకు కామన్ తీర్చుకోవాలనుకుంటే ఎళ్లి తీర్చుకోండి. అటువంటివి గూడా ఉన్నాయి. అరే కన్న తల్లి ఏం పాపం చేసిందని కన్న కూతురు చంపి ఉంటది? ఇదే ఫేస్‌బుక్, వాట్సాప్ అవగాహన లేకపోవడము, మెచ్యూరిటీ రాకపోవడము. వాడు ఏవో మాయ మాటలు చెప్పుంటాడు. అంత దుర్మార్గానికి ఒడిగట్టిందనంటే అప్పుడు పిల్లల్లో అవగాహన లేకపోవడం అనేది నంబర్ 1. నంబర్ 2 పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోని ముద్దు, ముచ్చట అన్ని తీరిన తర్వాత మరి తీరినయో లేదో మనకైతే తెలీదు గానీ, ప్రియుడు కోసం ఒక బ్యాంక్ ఎంప్లాయీతోని మన నాగరికర్ణంలో గద్వాల దగ్గర అవును. ఎంత పెద్ద ఇష్యూ అయింది. హ్మ్. మన తెలంగాణలో. అవును. ఎప్పుడైనా చూసామా మనం ఇంతకుముందు? ఇట్లాంటి పెద్దగా ఈ మధ్యలో ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నది. ఇప్పుడే అమ్మాయిల్ని ఏమన్నా అంటేనేమో అన్నారా అని అంటారు. అలాగని చెప్పేసి అమ్మాయిలు అందరూ చెడ్డోళ్ళని నా ఉద్దేశ్యం కాదు. కాదు. అబ్బాయిలందరూ మంచోళ్ళని కూడా నా ఉద్దేశ్యం కాదు. మంచైనా, చెడైనా మీకు నచ్చకపోతే విడాకులు తీసుకోండి. ఒక ప్రాణాన్ని తీయడం ఎంత దుర్మార్గం. ఎన్ని కోట్లు ఇచ్చిన అంజలి ప్రాణాన్ని గాని, ఇప్పుడు చంపేసినటువంటి గద్వాల జిల్లా ఆ అబ్బాయిని అన్నని గాని తీసుకురాగలమా? తీసుకురాలేం కదా! కాబట్టి మీకు కామవాంఛ తీర్చుకోవాలనుకుంటే మీరు తీర్చుకోండి. హ్మ్. మీకు డబ్బులే కావాలనుకుంటే కష్టపడి సంపాదించుకోండి. హ్మ్. మీరు దొంగతనం చేసినా దొరికిపోతారు. ఏ క్రైమ్ చేసినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. నేనెవరు చూడట్లేరు కదా నన్ను. హ్మ్. నేను తప్పు చేసి తప్పించుకొని పోతా అనుకుంటే పెద్ద పొరపాటు. హ్మ్. ఓకేనా? హ్మ్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తప్పించుకోలేకపోతుర్రు. మీరు తప్పులు చేయాలనుకుంటే చాలా పెద్ద పొరపాటు. మంచి మంచోళ్ళే జైలుకి పోతుర్రు. జైలుకి పోతుర్రు. హ్మ్. సరే అధికారం ఎవరి చేతిలో ఉంటే అది వాళ్ళ కేసులు మేనేజ్ చేస్తారు. అది వేరే విషయం అనుకో. కానీ ఇటువంటి తప్పు చేయకండి. ఒకరి ప్రాణం మాత్రం తీయకండి. మీకు నచ్చకపోతే విడిపోండి. లేదంటే కలిసి ఉండండి. ఓకేనా? అవసరమైతే 2 దెబ్బలు ఏమంటారు? మాటకు మాట మాట్లాడుకోరి. ఓ కేసుల వరకో ఇంతవరకో అయితది. ప్రాణం పోతే మనం తీసుకురాగలం. రాలేదు. ఒక కాల్లో చేతిలో పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. ప్రాణం పోతే మళ్ళీ పెట్టుకుంటావా? హ్మ్. పెట్టుకోలేం కదా అన్న. హ్మ్. కాబట్టి ఎందుకు ఒడిగట్టింది ఈ దుర్మార్గానికి అనంటే నాకు తెలిసి ఏమంటారు అంజలి చాలా మంచిది. హ్మ్. వీళ్ళ ఇంట్ల ప్రేమని ఆ శివ అనేటువంటి పిల్లగానితోని పెళ్లి చేసుకుంటా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. సో, ఒప్పుకో అమ్మ అని చెప్పినప్పుడు, బిడ్డ నీకు తండ్రి లేడాయె. చెల్లె చిన్నదేనాయె. నేను ఆడపిల్లనే అయితిని. ఎట్లా మన సంసారం ఎట్లుండే? ఊర్లో మనకి ఇల్లు లేదా? ఈడ గూడా ఇల్లు లేదాయె. మనం చేసుకుంటే బతికేటోళ్ళం. అంతో ఇంతో నౌకరు చేసి నేను చదివిస్తున్నా. నువ్వు గొప్ప ప్రయోజకురాలు అయితావు అనుకుంటే, ఈ 10వ తరగతిలో ప్రేమైంది బిడ్డ నీకు అని కోప్పడే ప్రయత్నం చేసింది. హ్మ్. ఎలా ఉంటారు పిల్లలు? ఆ! ఆ పిల్ల చంపిన ఆమె తేజస్వి ఎంత చెప్పకుండా ఇనకుండా వాడే కావాలని మంకుపట్టు పెట్టి 2 సార్ల ఆ శివ అనేటువంటి ఊరికి లేచిపోయింది ఆమె. 2 10వ తరగతిలోనే. 10వ తరగతిలో లేచిపోయింది. ఒకసారి లేచిపోతే భయం చెప్పి అక్కడ పోలీసులో చెప్పి తల్లి ఎవరైనా పెడతారు కదా! ఎవరైనా అట్నే అక్కడ వినరు. సార్ మళ్ళీ వినరు. అమాయకమైన మాటలు చెప్పి మా పాపని తీసుకొచ్చారు సార్ ఎలాగైనా మీరు కౌన్సెలింగ్ ఇచ్చి పంపియండి అని చెప్తే మళ్ళీ వచ్చింది. ఇంతకు కూడా మళ్ళీ పిల్ల ఇనకుండా మళ్ళీ పోయింది. సో, ఏం చేసారు రెండోసారి కేస్ పెట్టింది. ఎవడి మీద? ఈ శివగాడి మీద. హ్మ్. మా పాప సో అండ్ సో సార్ ఇట్లా మాయమాటలు చెప్పి చేసుకుంటే మీరు ఇది చేయండి అనంటే, ఇగ మా అమ్మ ఎంతున్నా నన్ను ఈమెను కలవనీయట్లేదు. మా శివగారిని కలవనీయట్లేదు. మా అమ్మని ఎలాగైనా చంపాలి శివ. అట్లయితేనే నేను నీతోని ఉంటా. మా అమ్మని చంపకపోతే నేను చచ్చిపోతా అనే కండిషన్ పెట్టిందంట. ఎవరు? ఈ పాపని. ఈ పాపనే. ఆ! అదే ఈ పెద్ద పాపనే. ఆ! మా అమ్మని చంపకపోతే గనుక నేను చచ్చిపోతా అనే కండిషన్ పెట్టింది. వీడు కూడా ఒప్పుకోవట్లేదు కదా! వీడు కూడా చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఈ శివగాడు. హ్మ్. శివగాని తమ్ముడు, ఈ అంజలి వాళ్ళ పెద్ద పాప. హ్మ్. ముగ్గురు కలిసి అదే ఇంట్లో ఎక్కడైతే షాపూర్‌లో ఉన్నదో వాళ్ళ ఇల్లు కిరాయికి ఉండేటువంటి ఇంట్లోనే తూత తీసుకొని అతి కిరాతకంగా కొట్టి చంపేసారు. సో తల్లి ఎంత పెంచితే, ఎంత ప్రేమ చూపిస్తే పిల్లలు ఆ స్థాయికి ఎదుగుతారు. అవును. కానీ ఒక అట్రాక్షన్ అంటే 10వ తరగతిలో వచ్చేది అట్రాక్షనే. ప్రేమ గూడా గాదు. అవును. అట్లాంటి అట్రాక్షన్ లోనయ్యి ఒక తల్లిని చంపే స్థాయికి పిల్లలు పోతున్నారంటే అసలు సమాజం ఎక్కడికి పోతుంది? పోర్ను, అట్రాక్షను, ఈ ఫోటోలు, ఈ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇదే కదా బ్రదర్. వీటి ప్రభావం బాగా పడిపోయి తాత్కాలికంగా వీడియోల్లో కనిపించేటువంటిది ప్రేమ అనుకోని భ్రమ పడిపోయి, హ్మ్. పోతే పో అమ్మా! ప్రాణం ఎందుకు తీసావు? హ్మ్. నా క్వెషన్ నువ్వు బరి తెగించాలనుకుంటే తెగించు. హ్మ్. నువ్వు పో ఇగ నేను విచ్చలవిడిగా ఇలాగే చేసుకుంటా అనుకుంటే నువ్వు పోయి తిరుగు. కన్న తల్లిని చంపడం వల్ల నీ చెల్లె కూడా ఆగమైంది కదా! అవును. చెల్లి. బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు జైల్లోకి పోయినావు కదా! హ్మ్. శివగాడు కూడా జైల్లోకి పోయిండు కదా! శివగాడి తమ్ముడు కూడా జైల్లోకి పోయిండు కదా! హ్మ్. ఆ పిల్లకు అనాథని దిక్కులేని పక్షిని చేశారు కదా! చిన్న పాపని. అవును. ఎంత దుర్మార్గం చెప్పు ఇది. క్షణిక ఆవేశంలో మీరు చేసిన తప్పు. ఏంది ఆమె తల్లి అరే వద్దనన్నది. అనే హక్కు లేదా హ్మ్. కన్న తల్లికి? అంతే గదా! అంటది కదా! నిజంగా ఏదైనా పిల్లలు నీకు నిజంగా అంత మెచ్యూరిటీ ఉంది కదా! హ్మ్. ఆమె మీద చాలా విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఆమె ఏడో తరగతిలోనే పోలీస్ స్టేషన్‌కి పోయిందంట కదా! ఎవరు? అంజలి వాళ్ళ కూతురు. హ్మ్. పోలీస్ స్టేషన్ పోయి మీద కేస్ పెట్టిందంట. వీళ్ళ అమ్మ బాగా చూసుకోవట్లేదు అని అంటుంది. బాగా చూసుకుందయితే నీ ముడ్డి, మూతి కడిగి, పెంచి, పెద్ద చేసి, నీకు చెప్పులు కొనిచ్చి, గదులు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి, ఇన్ని సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేస్తదా బ్రదర్ కన్న తల్లి? అవును. విమర్శించే వాళ్ళని అడుగుతా ఉన్నాను నేను. తప్పు ఏ తల్లి కూడా తన బిడ్డల్ని చంపుకోవాలని చూడదు కదా! చంపుతుందా? అట్లా ఒక చూసుకోకుండా ఉండదు. ఒకవేళ అలా చూసినా సరే అట్లా కూడా ఉన్నారులే కొంతమంది తల్లులు. ఏది ప్రియుడి కోసం పిల్లల్ని చంపి ప్రియుడితో లేచిపోయినట్టు భర్తను చంపి లక్షలో ఒకరున్నారు. ఒక్కరున్నారు. కానీ భర్తను కోల్పోయినా సరే అంజలి ఎప్పుడైనా అటువంటి పని చేసిందా? చేయాలి. మాతో ఉంది కదా! స్వయంగా మాకు తెలుసు కదా! హ్మ్.
మంచైనా, చెడైనా చాలా 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 మంచి డైనమిక్ లీడర్. ఏదైనా ప్రజా సమస్యలున్నా, పంచాయతీ ఉన్నా మాట్లాడేది. మా దగ్గర చాలామంది శ్రీశైలం గౌడు, వివేక్ అన్న ఇట్లా రాజకీయ నాయకులతోని తను మాట్లాడేది, తిరిగేది, ఏదైనా సమస్య ఉంటే కొట్లాడేది. హనుమంత్ రెడ్డి కార్పొరేటర్లతోని, కుత్బులాపూర్‌లో ఉన్నటువంటి నాయకులందరితోని తిరిగేదామె. అంటే ఏదైనా సమస్య పట్ల. హ్మ్. ఈ సమస్యనన్నా, ఇట్లా అన్నా, అట్లా అన్నది. మరి అటువంటి తల్లి అన్ని కష్టాలు పడి నిన్ను పెంచి పెద్ద చేసింది కదా! ఆ తల్లిని చంపినావంటే నిన్నేమనాలి? ఇప్పుడు శిక్షించినా గాని ఆమె మైనరు. అవును. ఆమెకి ఏదైనా ఏద్దామన్నా మైనరు. ఏమైంది? కాబట్టి నేనేమంటున్నానంటే పిల్లలు దయచేసి ఇటువంటి దానికి ఒడిగట్టకండి. మీకు వయసొచ్చినంక నీకు నిజంగా నాయన నేను పలానా ఆయనని ప్రేమించినా, పలానావన్ని ప్రేమించినా వాళ్ళతో లేచిపోతా అని చెప్పి మీరు దర్జాగా ఎళ్ళిపోండి. హ్మ్. ఎక్కడికైనా ఎళ్లి హ్యాపీగా బతకండి. మీకు చట్టం అనుకూలంగా ఉంది గదా! మీకు వయసొచ్చిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్‌లో అయితే వాళ్ళే భద్రత కల్పిస్తారు గదా! 18 ఏళ్ళు దాటితే అయిపాయే. అప్పుడు మనం అంటామా? ఎవరడ్డా ఇలాంటి జర్నలిస్టులు ఉన్నారంటే అవును బ్రదర్ వయసొచ్చింది. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు తల్లిదండ్రులు అడ్డపడుతున్నారు మీరని అప్పుడు మనం క్వెషన్ చేయడానికి అది ఉంటది గదా! అంతే. మరి కన్న తల్లి స్కూలుకి పోయే పాప వయసు రాకముందే కన్న తల్లిని చంపిందంటే ఆమెను అనకపోతే ఇంకెవరిని అనాలి? ఆ! 100% అనాలి. వాడు గూడా అంతే. వాడు గూడా 10థ్ క్లాస్ కూడా ఫెయిలే. తల్లి గూడా శివ అనేటువంటి వాళ్ళ తల్లి అవును. ఆమె అంజలిని అప్పుడే కరెక్ట్ అంటాడు. కరెక్టు. ఎంత దుర్మార్గం. ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు అంతే గదా! అది నీ 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 కొడుకు మీద కేసు పెట్టిర్రని, నిన్ను పోలీస్ స్టేషన్ దాకా లాగినందుకే నీకంత బాధుంటే 9 నెలలు నవమాసాలు కని పెంచినటువంటి బిడ్డ హ్మ్. ఎవడో ముక్కు మొహం తెలియనటువంటి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి వ్యక్తితో లేచిపోయింది. 8 నెలలు. లేచిపోయిందంటే కేసు పెట్టదా బ్రదర్? అంతే. కేసు పెట్టింది, మామూలుగా ఇటు తిప్పింది, లొల్లి పెట్టిందనంటే ఇంకా నయం ఆమె కొట్టలేదు మిమ్మల్ని. హ్మ్. ఏదో మైనర్ బాలిక గాబట్టి శివాలయంలో తల్లి రాదే ఏంది? అవును. నా కేసు పెట్టింది కాబట్టి ఆమెను చంపుడే కరెక్ట్ అని అంటుందామె. సరే ఆమెకు అవగాహన ఉండి మాట్లాడిందా, లేక మాట్లాడిందా అని పక్కన పెడితే, ఎంత ఎంత తల్లైనా కన్న తల్లైనా అరే సానుభూతి ఉంటది. అయ్యో! సారు మీలాంటి జనరేషన్ మా కొడుకులు చేసింది తప్పే సారు. ఏదో తెలిసి తెలియక చేసిర్రు చిన్నపిల్లలు ప్రేమించుకున్నారంట. ఏం చేత్తాం సార్ అట్లా చేసిర్రు మీ ధర్మం ఏంది తప్పైతే శిక్షించండి అని ఎవరైనా మాట్లాడితే, అంతే. సరే పొనితీయమ్మ చదువుకునే తల్లి కదా అట్లా మాట్లాడిందని జాలిపడతాం. హ్మ్. ఉరియమ్మ సంపి శవం కూడా కాటికి పోలే సంపిందే కరెక్ట్ అయిందనంటదామె. హ్మ్. ఎంత దుర్మార్గం! ఇంత పెద్ద న్యూస్ అయితుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం చర్చించుకుంటుర్రు. కన్న కూతురే కన్న తల్లిని చంపిందంట అని దేశ ప్రజల్లో, రాష్ట్ర ప్రజల్లో మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి సామాజిక వేత్తలు మాట్లాడుతున్నాం. మేము లైవ్‌లో ఉన్నాం. ఎంత ఇదండి? ఎమ్మట పోయి కేసు పెట్టినాం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ల. పోతే మళ్ళా నోరు మూసుకొని మేము పోతే నాకు తెలవదు అని మళ్ళా డోరేసుకొని మాట్లాడుతా ఉన్నది. ఆమె మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అంటే పోలీసోళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఆమెకు గూడా కౌన్సెలింగ్ ఇచ్చి ఎందుకు మాట్లాడంటే మతి స్థిమితం అని చెప్తా ఉన్నారు. మరి మతి స్థిమితమా, ఆమెను కాపాడేటువంటి ప్రయత్నమా అనేది పోలీసోళ్ళకి తెలీదు గానీ, మళ్ళా అయితే అటువంటి మాటలు మళ్ళా మాట్లాడింది ఏమన్నా? మాట్లాడలేదు. మళ్ళా అయితే మాట్లాడలేదు. సో, నేనేమంటున్నానంటే తప్పు జేసి, సమర్థించుకునేటువంటి పని జేసి, ఇంకో తప్పు చేయకండి. హ్మ్. తప్పు చేస్తే ఒప్పుకోండి. తప్పు అసలే చేయకండి. అంతే గదా అన్న! ఎవరిని చంపకండి. మీ ఇంత మీరన్నట్టు మాట్లాడుకోవడంలో మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం అన్న. హ్మ్. ప్రతి దాన్ని మనం చర్చించుకోవచ్చు. ఓకేనా? కానీ చంపుకునేటువంటి కల్చరు కల్చర్ ఎక్కడ లేదు. లేదు. హ్మ్. ఏ ప్రజాస్వామ్య దేశంలో ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఉండదు. అవును. ఉండకూడదని మనం కోరుకోవాలి.